శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉద్ధవుడు మధురకు వెళ్ళుట. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. ఇక ఉద్ధవుడు యశోదకు నమస్కరించి త్వరగా ఆనందంగా ఒకవైపు ఖర్జూరపు అడవి, ఎడమవైపున యమునా నది ఉన్న దారిలో బయలుదేరను. అక్కడే స్నానం చేసి భుజించి మధురకు చేరను. వటమూల మంది ఒంటరిగా ఉన్న గోవిందుని దర్శించుకొనను. ఉద్ధవుడు ఏడుస్తున్నాడు, శోకంతో దహించిపోతున్నాడు, కన్నులు నీటితో నిండినవి, భయపడుతున్నాడు. ఉద్ధవుని చూసి ఆనందం ఉప్పొంగగా నవ్వుతూ ఉద్ధవునితో కృష్ణుడిట్లు పలికెను. కళ్యాణ రూపుడా ఉద్ధవ, రాధ బ్రతికి ఉన్నది కదా. గోపికలు క్షేమమేనా? విరహజ్వరంతో బ్రతికే ఉన్నారు కదా. గోప శిశువులు దూడలు క్షేమమే కదా. ఆవులు క్షేమమేనా? నా తల్లి యశోద విరహంతో ఎట్లున్నది? ఓ బంధు, ఉన్నదున్నట్లు చెప్పుము. నిన్ను చూసి యశోద ఏమన్నది? నీవు అమ్మతో ఏమి చెప్పావు? తిరిగి ఆమె నా గురించి ఏమి చెప్పింది? యమునా నది ఒడ్డును చూచావా? పుణ్యప్రదమైన బృందావన వనం చూసావా? జనుల్లేని ఉపవన సమూహములతో అందమైన రాసమండలం ఉన్నది కదా. రమ్యమైన కొంజ కుటీరంల సమూహమందు క్రీడా సరోవరం చూసావా? వికసించిన పుష్పోద్యానం తుమ్మెదలతో నిండి ఉన్నది కదా. భాండీరమని పేరు గల వటవృక్షాన్ని చూసావా? అది నిగనిగలాడుతూ పిల్లలతో కూడి ఉన్నదా? ఆవుల కొట్టాలను చూచితివా? గోకులాన్ని, గోకుల వ్రజమును చూచితివా? ఓ బంధు, రాధ బ్రతికి ఉండి నిన్ను చూసి నా గూర్చి ఏమి చెప్పింది? అదంతా నాకు చెప్పుము. నా మనస్సు ఆందోళన చెందుతున్నది. అక్కడ గోపికలు ఏమన్నారు? గోపబాలుడు, నా తండ్రి స్నేహితులు వృద్ధులైన గొల్లలు ఏమన్నారు? బలరాముని తల్లి అయిన రోహిణి సతి ఏమి చెప్పింది? ఓ అయ్యా, వేరు బంధు శ్రేష్ఠులైన గొల్లలు ఏమి చెప్పిరి? భుజించితివా? నా తల్లి రాధ ఏ అపూర్వమైనవి నీకు ఇచ్చినది? మధురమైన ఆ మాటలేమి? వారి సంభాషణ ఎట్టిది? గోవులు, గోపికలు, శిశువులు, తల్లి రాధ, వీరందరికీ నాపై ప్రేమ ఎంత ఎక్కువగా ఉన్నదో చెప్పుము. ఉద్ధవ, నా తల్లి రోహిణి, ఆ రాధ నన్ను స్మరిస్తున్నారా? నాపై ప్రేమ విరహంతో వ్యాకులమై ఎట్లున్నది? గోపికలు, గొల్లలు, గోపబాలకులు నన్ను స్మరిస్తున్నారా? నేను లేకుండా భాండీరంలో వటవృక్షం నీడలో ఆ బాలురు ఆడుకుంటున్నారా? బ్రాహ్మణ స్త్రీలు ఇచ్చిన అమృతంతో సమానమైన అన్నం తిన్న చోటు చూచితివా? ఇష్టమైన దాని ప్రమదలతో బాలులతో కలిసి తిన్న చోటును, ఇంద్రుని యాగస్థలాన్ని చూచితివా? శ్రేష్టమైన గోవర్ధన పర్వతాన్ని దర్శించావా? బ్రహ్మ ఆవులను ఎత్తుకొని పోయిన ఉత్తమమైన స్థలాన్ని చూశావా? అని శ్రీకృష్ణుడు అడిగిన మాటలు విని శోకంతో మధురమైన మాటలతో సనాతనుడైన భగవంతునితో ఉద్ధవుడు ఇట్లు పలికెను. ఓ నాథుడా, నీవు చెప్పినవన్నింటినీ మనసు తీరా చూచితిని. ఈ భారతంలో జీవనం జన్మ సఫలమైనది. భారత సారమును చూచితిని. పుణ్యమైన బృందావనాన్ని చూచితిని. దాని సారమైన వ్రజభూమిలోని చాలా రమ్యమైన రాసమండలాన్ని, దాని సారమైన గోలోకంలో ఉండు శ్రేష్ఠులైన గోపికలను, వారి సారభూతమైన పరురాలైన రాసేశ్వరి అయిన రాధను దర్శించితిని. కదిలీవనం మధ్యలో నిర్జనమైన చోటు నుంచి హృదయం కలవారి స్థలంలో బురదయందున్న నీరుగల పద్మవనమందు చందనం పోయబడిన పడకయందు చాలా విషణురాలయ ఆమె రత్నాభరణాలు లేకుండా మలినమైన క్షీణించిన తెల్లని వస్త్రం చే కప్పబడిన తెల్లని వింజామరలు గల సఖులతో నిరంతరం సేవించబడుతున్నది. బక్క చిక్కిన ఉదరం కలిగి ఆహారం లేక మాటిమాటికి ఊపిరి పీల్చుచున్న విరహజ్వరంతో పీడితురాలే క్షణకాలం మాత్రమే బ్రతుకునేమో అన్నట్లున్న ఆమెను అక్కడ చూశాను. ఓ హరి, నీరేదో, భూమేదో, రాత్రేదో, పగలేదో, పరుడెవరో, పశువేదో తెలియక ఉన్న తర్వాత ఏమగునో మంచి బంధువెవరో తెలియకుండా మహావివసురాలై ఉండి బ్రహ్మజ్ఞానం లేక నీ పాదాలనే స్మరిస్తూ ఉన్న ఆమెను చూచితిని. కీర్తి వహించిన మృత్యువు ముల్లోకాల్లో ఇంకా కీర్తివంతురాలగును. జ్ఞానహీనుడైనను దస్యులైనను స్త్రీహత్యను కోరరు. ఓ జగన్నాథ, కోరదగిన కదలీవనానికి శీఘ్రంగా పొమ్ము. లోకములకు రాధ బయటకి కాదు, నీ అందే మనసు లగ్నం చేసింది. నీకు చాలా భక్తురాలు, ఆమెను వదలవద్దు. ప్రభువైన వాడెల్లప్పుడూ భక్తులను రక్షించాలి. రాధను మించిన భక్తురాలు ఇప్పుడు లేదు, గతంలో భవిష్యత్తులో ఉండదు. మన్మధుడు శంకరునికి భయపడను, నీవు ఆమెకు ముందున్నావు. నీ వంటి పతిని పొంది రాధికామ తల్లి దగ్ధురాలైంది. అందువల్ల సర్వనిపరమైన కర్మను ఎవరు తొలగించగలరు? వసంతుడు వేధిస్తున్నాడు. చంద్రుడు ఎల్లప్పుడూ తన కిరణాలతో ఆమెను బాధిస్తున్నాడు. ఎప్పుడు మంచి వాసన గల వాయువు ఆమెను పీడిస్తున్నది. ఆమె అనాథరాలైంది, అందరితో పీడించబడుతున్నది. ఆమె కాల్చిన బంగారం వంటి శరీరవర్ణం కలది, కానీ ఆమె ఇప్పుడు కాటుక వలె నల్లగా అయినది. బంగారు రంగు వంటి రంగు గల వెంట్రుకలు కలది, కానీ ఇప్పుడు వస్త్రాలు అలంకరణ లేకుండా ఉన్నది.
బ్రహ్మ నీ భక్తుడు, అతడు దేవతలకు శ్రేష్ఠుడు, విభువు, యోగీంద్రులకు గురువులైన వారికి గురువైన శంకరుడు నీ భక్తుడు, సనత్ కుమారుడు నీ భక్తుడు, గణేశుడు జ్ఞానుల్లో శ్రేష్ఠుడు. ఎందరు ఎన్ని విధాలైన మునీంద్రులు భూమిపై ఉన్నారో వారందరూ నీ భక్తులు. కానీ రాధ నీకు ఎట్టి భక్తురాలో అట్టి భక్తుడు మరొకడు లేడు. రాధ నిన్ను ఎట్లు స్మరిస్తున్నదో అట్లు లక్ష్మి కూడా నిన్ను స్మరించదు. హరి వచ్చును అని రాధ ఎదుట నేను చెప్పి తిని, వేదాల్లో చెప్పిన మేలైన సత్యమైన మంచి మాటను చెప్పి తిని. ఓ మహాభాగా, త్వరగా పొమ్ము, నా మాట సార్థకం చేయము అన్న ఉద్ధవుని మాటలు విని నవ్వి మాధవుడు ఇట్ల నేను, స్త్రీల విషయంలో, రహస్య వివాహాల్లో, ఉపాధి సందర్భంలో, ప్రాణ సంకటం మందు ఆవు కొరకు, బ్రాహ్మణుని కొరకు అబద్ధం ఈసడింపదగింది కాదు. అది స్వీకరించదగినటువంటి నీవెక్కడా, నరకమెక్కడా? నా భక్తుడు గోలోకానికి పోవని నరకాన్ని చూడడు. అయినప్పటికీ నీవు అంగీకరించిన దాన్ని సఫలం చేయుదును. కలలో ఆమె దగ్గరకు వెళ్ళెదను, గోపికల దగ్గరకు, నా తల్లి దగ్గరకు పోవదను అను మాటలు విని గొప్ప కీర్తి గల ఉద్ధవుడు తన ఇంటికి చేరుకొనెను. హరి కలలో విరహాకులమైన గోకులానికి పోయి కలలో రాధను ఓదార్చి చాలా దుర్లభమైన జ్ఞానాన్నిచ్చి క్రీడతో ఆమెను సంతోషపరిచి, గోపికలను తగిన విధంగా సంతోషపరిచి, యశోదను జ్ఞానం చేత మేల్కొలపి నిద్రపోతున్న ఆమెను పాలు త్రాగి గోపాలురు గోప శిశువులను జ్ఞానవంతులను చేసి తిరిగి వెళ్ళిపోయెను. ఓం శాంతి శాంతి శాంతి.